పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుటిన్ మధ్య కీలకమైన ఫోన్ సంభాషణ జరిగింది. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య ఇది 6వ కాల్. అసలు ఈ ఫోన్ సంభాషణలో ఏ అంశాలపై చర్చించారు? రష్యా యుక్రెయిన్ యుద్ధ విరమణకు సంబంధించి చర్చల్లో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య గంట పాటు జరిగిన ఫోన్ సంభాషణ ఆ రెండు దేశాల మధ్య సంబంధాలకే పరిమితమైంది. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో పుతిన్తో తన సంభాషణ శాంతికి ఎలాంటి పురోగతి సాధించలేకపోయారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, యుద్ధం కొనసాగుతున్న తీరు వల్ల తాను ఏమాత్రం సంతృప్తిగా లేనని అన్నారు. ఉక్రెయిన్ విషయంలో రాజీకి అవకాశం లేదని పుతిన్ ఈ సంభాషణలో తన స్పష్టమైన దృక్కోణాన్ని పునరుద్ఘాటించాడని వైట్ హౌస్ వెల్లడించింది. యుద్ధ లక్ష్యాల నుండి తాము వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదన్న నిర్ణయానికి వస్తే శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. వీరిద్దరి మధ్య ఇరాన్ సమస్య కూడా చర్చకు వచ్చింది. ఇటీవల ఇరాన్ అణుకేంద్రాలపై బాంబుల దాడి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ సమస్యను కేవలం డిప్లొమాటిక్ మార్గాల్లోనే పరిష్కరించాలని పుతిన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఎనర్జీ, స్పేస్, సినిమా రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై కూడా ఇద్దరూ ఆసక్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇద్దరూ ఫోన్ సంభాషణలు కొనసాగిస్తారని అటు వైట్ హౌస్, ఇటు క్రెమ్లిన్ ప్రకటించాయి.